Hi everyone, welcome to our channel. Next video, Polytechnic Maths Definite Integrations. Second year, third semester. Okay, third semester Maths Part 3. Maths M3. Maths M3 Unit 3. Unit 3 నుంచి డిఫైనైట్ ఇంటిగ్రేషన్. ఎస్టర్డే వరకు ఏం చేస్తాం మనం? నార్మల్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, ట్రిగనామెట్రీ కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ అవే నార్మల్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ అని ఇండిఫైనైట్లో నేర్చుకున్న ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎగ్జామ్లో రావచ్చు. లేదంటే జస్ట్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు ఇంటిగ్రేషన్ చేయడం ఎలా, లిమిట్ అప్లై చేయడం ఎలా తెలిస్తే సరిపోతుంది మనకు. ఓకేనా? ఫస్ట్ 2 యూనిట్లో నేర్చుకున్న అన్ని మెథడ్స్ ఇక్కడ అప్లై చేస్తాం. ఓకేనా? సేమ్ మెథడ్స్ కాబట్టి కొద్దిగా ప్రాక్టీస్. ఓకే, మన ఛానల్ ఇప్పటివరకు కొత్త చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మ్యాక్సిమం లైక్ చేయడానికి ఎక్కువ ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఐడి ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్ కేస్ మీకు లింక్ ఆన్కి ఎక్స్పైర్డ్ అయితే అంటే మీకు వర్క్ కాకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని సెట్ చేయండి, మీకు వచ్చేస్తుంది గ్రూప్ అందులో జాయిన్. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తే evaluate integration of 3 to 4 x log x dx. 3 to 4 x log x dx. ఇప్పుడు నిన్న వరకు చేసిన ప్రాబ్లమ్స్ అని ఏం చేస్తే సబ్స్టిట్యూషన్, ఈరోజు చేసి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేసి చేసే ప్రాబ్లమ్స్. 3 to 4 x log x dx. అయితే ఇంటిగ్రేషన్ 3 to 4 x log x dx. ఇక్కడ ఫార్ములా ఏంటి? బై యూజింగ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ uv dx ఈక్వల్ టు u ఇంటూ ఇంటిగ్రేషన్ v dx మైనస్ u ఇంటూ ఇంటిగ్రేషన్ v dx ఇంటిగ్రేషన్ ఆఫ్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx ఓల్ dx ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx ఓల్ dx ఫార్మ్. ఇవి ఎలా యూజ్ చేస్తాం మనం? హైలైట్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. హైలైట్ అవునా? హైలైట్ యూజ్ చేసి చేయాలి. యూ వాల్యూ కనుకుంటే హైలైట్లో చూడండి, ఎక్స్ ఏంటి? ఆల్జీబ్రా. ఓకే, ఆల్జీబ్రా ట్రిక్ చేస్తాం. లాగ్ ఎక్స్ ఏంటి? లాగ్ ఆర్డర్. సో ఎల్ఏలో ఫస్ట్ ఏమొస్తుంది? ఎల్ కాబట్టి ఫస్ట్ ఈ ఆర్డర్లో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి? ఎల్ వచ్చింది, టిక్ చేశాను కాబట్టి. సో యూ ఈజ్ ఈక్వల్ వాట్? లాగ్ ఎక్స్. దాంట్లో ఏది ఫస్ట్ వస్తే దాన్ని యూగా కన్సిడర్ చేస్తాం. బి ఈజ్ ఈక్వల్ వాట్? ఎక్స్. ఓకే, ఇక అప్లై చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 to 4 ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 to 4 ఎక్స్ లాగ్ ఎక్స్ dx is equal to u value log x, v value x dx minus d by dx of u value log x integration of, in place of we submit the x dx. ఓకేనా? x dx ఓల్ dx లిమిట్ వాల్యూస్ టోటల్గా అప్లై చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఆన్సర్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాను కాబట్టి ఇక్కడ లిమిట్స్ ఏంటి? 3 to 4 ది లిమిట్స్. 3 to 4 ది లిమిట్స్. అబ్జర్వ్ హియర్, లాగ్ ఎక్స్ వాల్యూ లాగ్ ఎక్స్ ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ పవర్ 1 కదండి. ఇక్కడ అప్లై చేసే ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. అంటే ఏమవుతుంది? ఎక్స్ పవర్ 1 ఉన్నట్లేనా? ఎక్స్ పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 అంటే ఎక్స్ స్క్వేర్ బై 2. ఎక్స్ స్క్వేర్ బై 2 లిమిట్ వాల్యూ సార్ 3 to 4. ఎందుకు సార్ ఇక్కడికి అప్లై చేస్తాను? మైనస్ సింబల్తో సపరేట్ పార్ట్ అవుతుంది. ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ కూడా. దీని వరకు మాత్రమే నేను లిమిట్ అప్లై చేస్తాను, ఎందుకంటే మనకి ఈజీగా ఉంది. టోటల్గా అప్లై చేసినప్పుడు చిన్న కన్ఫ్యూజన్ వస్తే రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మైనస్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సింబల్ ఉంది కూడా దీనికి ఇంటున్నా. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ వాల్యూ 1 బై ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ బై 2 ఓల్ డిఎక్స్. అబ్జర్వ్, ఎక్స్ స్క్వేర్ బై 2 లాగ్ ఎక్స్ లిమిట్ వాల్యూస్ ఆర్ 3 to 4. లిమిట్ వాల్యూస్ ఆర్ 3 to 4 మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్స్. ఎక్స్ ఉంటుందా? బయటికి 1 by 2 రాయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 to 4 ఎక్స్ డిఎక్స్. ఓకే, రైట్. కనిపిస్తుందా? ఇక్కడ ఏ స్టెప్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ బై 2 లాగ్ ఎక్స్ లిమిట్స్ ఆర్ 3 to 4 మైనస్ 1 by 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఆల్రెడీ చేసాం కదా, ఎక్స్ స్క్వేర్ బై 2. ఎక్స్ స్క్వేర్ బై 2 లిమిట్ వాల్యూస్ ఆర్ 3 to 4. ఓకే, ఇప్పుడు లిమిట్ వాల్యూస్ అప్లై చేస్తాం. ఇప్పుడు లిమిట్ వాల్యూస్ అప్లై చేస్తే చూడండి, ఇక్కడ చేస్తున్నా. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏంటి? 4, లోయర్ లిమిట్ 3. ఒకసారి అప్పర్ లిమిట్ సబ్మిట్ చేయాలి, ఇంకోసారి లోయర్ లిమిట్ సబ్మిట్. అంటే 4 స్క్వేర్ బై 2
log 4 minus 3 square by 2 log 3 square by 2 log 3. Next time ఉందండి 2 2 how much 4 minus 1 by 4 of 4 square minus 3 square upper limit minus 1. సో ఇక్కడ అప్లై చేస్తే 4 స్క్వేర్ వాల్యూ 16 by 2 log 4 9 by 2 log 3 minus 4 square value 16 minus 9. సో వాల్యూస్ ఇలాగే రాసేస్తాను, ఏం చేంజ్ 2 1s 2 8s 8 log 4 9 by 2 log 3 minus 16 minus 9 how much 16 minus 9 7 by 4 is the answer. ఇంకేమైనా సింప్లిఫై చేస్తే చేయొచ్చు, బట్ ఎనఫ్, నో నీడ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూస్తున్నా, బుక్లో ఒక దగ్గర ఉండవు కదా, అందుకే వెతికి చెప్పేస్తా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi x cos x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi x cos x dx. సేమ్ మెథడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi x cos x dx. సేమ్ మెథడ్ అప్లై చేస్తాం. చూడండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi x cos x dx అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూవీ మెథడ్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవీ డిఎక్స్ ఈక్వల్ టు యూ ఇంటూ ఇంటిగ్రేషన్ విడిఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడిఎక్స్ ఓల్ డిఎక్స్. అవును, అయితే యూ వాల్యూ హైలైట్స్ యూజ్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేసి ఏ, కాస్ ఎక్స్ వాల్యూ వచ్చేసి ట్రిగనామెట్రీ. ఏటీలో ఫస్ట్ ఏం వచ్చింది, ఆల్జీబ్రా వచ్చింది కాబట్టి వీటి యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, v is equal to cos x అప్లై చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi x cos x dx, x cos x dx equal, in place of u we submit x, in place of u we submit x integration of v value cos x dx minus integration d by dx of u value is equal to what, x only, u value is x, integration of v value cos x dx again old dx. ఇప్పుడు లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ వాల్యూస్ ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లంలో చేశాను కదా సేమ్ 0 to pi. ఓకే, ఇప్పుడు చూస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఓన్లీ, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ వాల్యూ సైన్ ఎక్స్. ఇక్కడ వరకు మైనస్ సింబల్తో ఇదొక పార్ట్ కాబట్టి ఈ పార్ట్ వరకే లిమిట్స్. వాట్ ఆర్ ది లిమిట్స్, 0 to pi మైనస్ 0 to pi, ఇక్కడ ఇంటిగ్రేషన్ సింబల్ ఉంది కూడా 0. డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1, డివైడ్ ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ వాల్యూ sin x, 1 into sin x dx. ఓకే, ఎక్స్ sin x లిమిట్ వాల్యూస్ ఆర్ వాట్ 0 to pi మైనస్ 0 to pi ఇచ్చింది కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x వాల్యూ మైనస్ కాస్ ఎక్స్, మైనస్ ఆఫ్ మైనస్ ఏమైందని ప్లస్ కాస్ ఎక్స్, లిమిట్ వాల్యూస్ ఆర్ 0 to pi. ఇప్పుడు ఏం చేయొచ్చు, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఈజ్ వాట్ పై sin పై మైనస్ 0 sin 0 అయిపోయింది. ప్లస్ ఇక్కడ కూడా కాస్ పై మైనస్ కాస్ 0. చూడండి, సైన్ పై వాల్యూ 0 అయితే అంటే టోటలీ ఈ వాల్యూ 0 మైనస్ ఈ వాల్యూ కూడా 0 ప్లస్ ఆఫ్ కాస్ పై వాల్యూ -1, కాస్ 0 వాల్యూ 1. సో ఓవరాల్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ -2. సేమ్ సిమిలర్లీ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం 0 to pi x sin x dx. ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయాలి. 0 to pi x sin x dx. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to e log x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to e log x dx. సేమ్ మెథడ్, ఇది కూడా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. ఓకే, చూస్తే
ఎవాల్యుయేట్ 1 to e log x dx. ఇక్కడ కూడా హైలైట్లో ఏమొస్తున్నాయండి, లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి ఎల్ వచ్చేసింది. అయితే ఓన్లీ సింగిల్ టర్మ్ ఉండి మనకున్న సబ్స్టిట్యూషన్ మెథడ్ పాసిబుల్ కావట్లేదు, ఏ మెథడ్ పాసిబుల్ కావట్లేదు అనుకున్నప్పుడు మనం ఏం అప్లై చేస్తాం, 1 అని రాస్తాం. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 2 ఉన్నట్లే కదా, 1 into log x అన్నట్టు. ఒకటి ఇది ఉంటుంది, ఒకటి ఇది ఉంటుంది. అంటే ఎప్పుడైనా కాన్స్టెంట్ 2, 3, 5 x స్క్వేర్, x క్యూబ్, x పవర్ 5 ఇవన్నీ ఏమంటే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్. ఇక్కడ ఏమవుతుంది, ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ఉన్నట్టు. అంటే u ఈజ్ ఈక్వల్ టు log x అయితే v ఈక్వల్ టు ఏమవుతుందండి, 1 అవుతుంది. ఇంటిగ్రేషన్ 1 to e log x dx ఈక్వల్ టు u వాల్యూ log x, v వాల్యూ 1 dx మైనస్ డివైడ్ x ఆఫ్ u వాల్యూ log x. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx ఓల్ dx. లిమిట్ వాల్యూస్ ఆర్ వాట్, 1 to e is the లిమిట్ వాల్యూస్. ఓకే, అప్లై చేస్తే log x ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ ఏంటిదండి, x. లిమిట్స్ ఆర్ 1 to ఇక్కడ వరకు సపరేట్ అప్లై చేస్తాం, మళ్ళీ దీనికి సపరేట్ మళ్ళీ మైనస్ ఇంటిగ్రేషన్ 1 to e డివైడ్ x ఆఫ్ log x వాల్యూ 1/x డివైడ్ x ఆఫ్ 1 బై ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x ఓన్లీ dx. చూడండి x గెట్ క్యాన్సిల్, మళ్ళీ అక్కడ ఏముంటుంది 1 x ఇంటూ log x లిమిట్ వాల్యూస్ ఆర్ 1 to e మైనస్ ఇక్కడ 1 ఉంటుంది కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ ఎంత x, లిమిట్స్ ఆర్ 1 to e. ఇప్పుడు అప్లై అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, e log e మైనస్ 1 log 1 అప్పర్ లిమిట్ ఎంత e, x ప్లేస్లో e సబ్మిట్ చేసి e log మైనస్ x ప్లేస్లో మళ్ళీ 1 log 1 మైనస్ e మైనస్ 1 అప్పర్ లిమిట్ ఇది మైనస్ 1 x ప్లస్. చూస్తే log e వాల్యూ 1 అంటే e వస్తుందండి, log 1 వాల్యూ 0 మైనస్ e మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 మైనస్ e మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందండి, ప్లస్ 1 అవుతుంది. సో ఈ గెట్ క్యాన్సిల్, వి గెట్ ద ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 1 ఓన్లీ. ఈ గెట్ క్యాన్సిల్, వి గెట్ ద ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 sin inverse x dx, sin inverse x dx, sin inverse x dx. ఒకసారి చూస్తే మీరు 0 to π x cos x చెప్పాను కదండి. మీరు నెక్స్ట్ ఇది కూడా హోంవర్క్ చేసుకోండి అమ్మా. 0 to π/2 x cos x dx. ఓకేనా, 0 to π/2 x sin x dx. నేను 0 to π చెప్పాను అంటే సేమ్ ఒక లిమిట్ వాల్యూస్ ఒక్కటే చేంజ్ అవుతాయి, అంటే మీరు లిమిట్ సప్లై చేయడం చేంజ్ చేస్తే సరిపోతుందని అర్థం. మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఎలా చేసామో అలానే చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ మీకు బుక్లో ఉన్నాయి కాబట్టి ఇస్తాం. చూడండి హైలైట్స్లో మనకి ఇక్కడ ఓన్లీ 1 ఉందంటే ఇంకొక ఫంక్షన్ ఏమైతే ఆటోమేటిక్గా 1 ఉంది అని అర్థం. కాబట్టి సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇన్వర్స్, నెక్స్ట్ ఆల్జీబ్రా. సో యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, సైన్ ఇన్వర్స్ ఎక్స్, వి ఈక్వల్ టు 1. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు యూ వాల్యూ ఈజ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx మైనస్ dy dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx whole dx. Limit values are what, 0 to 1. Here sin inverse x, integration of 1 value x, limits ఏంటివి 0 to 1 minus integration 0 to 1 sin inverse x value 1 by under root of 1 minus x, integration of 1 value x whole dx. చూడండి ఇక్కడ x sin inverse x లిమిట్స్ ఆర్ 0 to 1. ఓకే, ఇది బాగానే ఇక్కడ లేదు, ఇక్కడ x ఉంది. అయితే ఒక ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై అండర్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ అండర్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, అంటే 2 ఇంటూ అండర్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలంటే కింద ఉన్న దాన్ని డిఫరెన్షియేషన్ చేసి న్యూమరేటర్ రావాలి. అయితే 1 డిఫరెన్షియేషన్ చేస్తే వాల్యూ ఏమవుతుందని 0, ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేషన్ చేస్తే -2x వస్తుంది. బట్ న్యూమరేటర్లో మనకి ఎగ్జిస్ట్ అవుతున్న వాల్యూ ఎక్స్ ఉంది, అంటే అది మైనస్ కావాలి. ఈ మైనస్ని అవుట్ సైడ్ తీసుకొస్తుంది, ప్లస్ 1/2 0 to 1 minus 2x by under root of 1 minus x square dx. చూసారా ఏం చేస్తా, అవుట్ సైడ్ ఉన్న మైనస్ని ఇన్సైడ్ తీసుకొచ్చాను ఒకటి. నెక్స్ట్ దీనికి 2 మిస్ అవుతుంది, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 1 minus x square డిఫరెన్షియేషన్ చేస్తే
డెరివేటివ్ ఆఫ్ 1 వాల్యూ 0, డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ వాల్యూ -2x. అయితే -2x ఉండాలి న్యూమరేటర్లో, బదులు ఏముంది మనకు ఓన్లీ ఎక్సే ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తాను -2x/√1 - x² రాస్తాను. ఇప్పుడు ఆ ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది. సో ఇక్కడ x sin ఇన్వర్స్ x లిమిట్స్ ఆర్ 0 to 1 ప్లస్ 1/2 ఆఫ్ 2 into √1 - x². లిమిట్ వాల్యూస్ ఆర్ వాట్ 0 to 1, 2 to get అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఇప్పుడు అప్లై. అప్పర్ లిమిట్ ఎంత 1 into sin ఇన్వర్స్ 1 -0 అయిపోతుంది. ప్లస్ ఇక్కడ కూడా అప్పర్ లిమిట్ 1 - 1² -√1 - 0². సైన్ ఇన్వర్స్ 0 ఏమవుతుందండి, సైన్ ఇన్వర్స్ 1. సైన్ ఇన్వర్స్ 1 ఎప్పుడు వస్తుంది 90 degrees అప్పుడు వస్తుంది. అంటే ఆన్సర్ 5/2 -0 + 0 -1. ఆన్సర్ ఈజ్ 5/2 -1 ఈజ్ ద ఆన్సర్. సేమ్ సిమిలర్లీ యూ షుడ్ సాల్వ్ ది 0 to 1 tan ఇన్వర్స్ x dx సాల్వ్ చేయాలి. 0 to 1 tan ఇన్వర్స్ x dx 0 to 1 tan ఇన్వర్స్ x dx. నేను ఇంకొకటి చెప్పేస్తా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 x tan ఇన్వర్స్ x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 x tan ఇన్వర్స్ x. మీకేమి ఇచ్చాను 0 to 1 జస్ట్ tan ఇన్వర్స్ x ఇచ్చాను, అది చూసుకోండి. ఓకేనా, అది కూడా సేమ్ ఇలానే ఒక ఫామ్లో వస్తుంది, అప్లై చేసుకోండి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రాబ్లం మనం ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్లో చేసాం. ఇక్కడ చూస్తే హైలైట్స్లో కూడా సేమ్ u ఈక్వల్ టు ఏంటండి tan ఇన్వర్స్ x, v ఈక్వల్ టు x. u ఈక్వల్ టు tan ఇన్వర్స్ x, v ఈక్వల్ టు x. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. u ఈక్వల్ టు tan ఇన్వర్స్ x, v ఈక్వల్ టు x రాసాం. మనం మిగిలిన ఏంటంటే ఫార్ములా ఇంటిగ్రేషన్ 0 to 1 x tan ఇన్వర్స్ x dx ఈక్వల్ టు, ఇన్ ప్లేస్ ఆఫ్ u రైట్ will you write tan ఇన్వర్స్ x, in place of v x dx minus dy dx of tan inverse x, in place of v x dx whole dx. limit values are 0 to 1. tan inverse x అంటే tan inverse x, integration of x value x²/2, limits are 0 to 1 minus dy dx of tan inverse x value 0 to 1 limits 1/1 plus x². ఇంటిగ్రేషన్ ఆఫ్ x వాల్యూ ఏమవుతుందండి x²/2 ఓల్ dx. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే x²/2 tan ఇన్వర్స్ x లిమిట్స్ ఆర్ 0 to 1 ఓకే, మైనస్ 1/2 కామన్ తీసుకుంటే అవుట్ సైడ్ తీసుకుంటే 0 to 1 x²/1 + x² dx ఉంది. ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ పాసిబుల్ కాదు. అంటే ఇంతకుముందు మల్టిప్లై డివైడ్ చేశాను కదా సైన్ ఇన్వర్స్ వస్తే, ఇక్కడ అది రాదు. బట్ నేనేం చేస్తున్నా అంటే x² ఉంది, x² ఉంది, డివైడ్ చేస్తే 1 వస్తుంది, అంటే +1 -1 చేస్తున్నా. x²/2 tan ఇన్వర్స్ x లిమిట్స్ ఆర్ వాట్ 0 to 1 minus 1/2 ఇంటిగ్రేషన్ 0 to 1 x² + 1/1 + x² యాడ్ చేశాను. ఎట్ టైం సబ్ట్రాక్షన్ కూడా చేస్తాను. 1 - x² dx అప్లై చేసి చూడండి. x²/2 tan inverse x, limit values are what 0 to 1, limit values are 0 to 1 minus 1/2 both values get cancelled. అంటే వాల్యూస్ ఏమవుతాయండి ఇంటిగ్రేషన్ 0 to 1 minus 1/1 + x² whole dx. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు x²/2 tan inverse x, limit values are what 0 to 1 minus 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x, అవునా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x 0 to 1. ఇదేమవుతుంది tan ఇన్వర్స్ x, లిమిట్ వాల్యూస్ ఆర్ 0 to 1, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్. 1²/2 tan ఇన్వర్స్ 1, 0 సబ్మిట్ చేయలేదు. ఎందుకు సార్ అంటే 0నే అయిపోతుంది కాబట్టి. సో 1/2 ఇక్కడ కూడా 1 సబ్మిట్ చేస్తున్నాం, 0 సబ్మిట్ చేయట్లేదు. రీజన్ ఏంటంటే 0 సబ్మిట్ చేస్తే ఎలాగో 0 వస్తుంది, ఎందుకంటే tan ఇన్వర్స్ 0 వాల్యూస్ 0 ఓన్లీ, అందుకే నేను సబ్మిట్ చేయట్లేదని 1 సబ్మిట్ చేసుకోండి. 1/2 tan ఇన్వర్స్ 1 అంటే వాల్యూ 5/4 minus 1/2 1 minus 5/4. అబ్జర్వ్ చేస్తే 5/4 2 8 4 1 4 4 మైనస్ అంటే ఏమవుతుంది 4 minus 5/8 అవుతుంది. ఓకేనా, సో 5 - 4 + 5/8 డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి, సో 2π - 4/8 ఈజ్ ద ఆన్సర్. ఇంకేం కామన్ తీస్తే 2 కామన్ తీసి 5 - 2/4 ఈజ్ ద ఆన్సర్.
సేమ్ సిమిలర్లీ యూ సాల్వ్ ది అనదర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. సేమ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్సే అప్లై చేయండి, కొత్త మెథడ్ ఏముండదు, జస్ట్ నార్మల్గా అప్లై చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఏ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఇండిఫినైట్లో చేసాం. నెక్స్ట్ ఉన్న బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంటిగ్రేషన్ 0 to π/4 x secant square x dx, ఇది u తీసుకోండి, ఇది v తీసుకోండి. ఇంకోటి ఇంటిగ్రేషన్ 0 to 1 x square tan inverse x dx, ఇది u, ఇది v తీసుకోండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 0 to 1 x square e power 2x dx, ఇది u, ఇది v తీసుకొని చేయండి. ఓకేనా? ఇవి ప్రాబ్లమ్స్, ఇవి కంప్లీట్ చేసుకోండి, సరిపోతాయి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ నుంచి ఇంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ లేవండి. ఉంటాయని కూడా నేను అనుకోవట్లేదు, మ్యాక్సిమం ఇవే. నార్మల్ అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినట్లే. నెక్స్ట్ ప్రాపర్టీస్. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్. మనం ప్రాపర్టీస్ నేర్చుకుని అయితే టోటల్ ప్రాపర్టీస్ రాయించను, కొన్ని మాత్రమే డిస్కషన్ చేస్తాం, ఓన్లీ యూజ్ అయ్యే ప్రాపర్టీస్. ఎందుకంటే రిమైనింగ్ ప్రాపర్టీస్ ఎక్కడే యూజ్ చేయం కూడా మేజర్లీ. ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాపర్టీస్. ఇదో ఈ వీడియోలో ప్రాపర్టీస్ డిస్కషన్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక ప్రాబ్లం చెప్పుకుంటే నెక్స్ట్ వీడియోతో క్లోజ్ చేసుకోవచ్చు మనం మ్యాక్సిమం. ఇది డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్ చూస్తే ప్రాపర్టీస్ ఆఫ్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్. ప్రాపర్టీస్ ఆఫ్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్ నార్మల్లీ అడిషన్లో ఉంటాయి, సబ్ట్రాక్షన్లో ఉంటాయి, కానీ మెయిన్లీ నేను ఎక్కువ యూజ్ అయ్యే ఓన్లీ ఒక 4 మాత్రమే చెప్పేస్తాను. చాలానే ఉన్నాయి, ఒక 7 చాలా ఉన్నాయి, కానీ మనకు అవసరం లేదన్నీ. జస్ట్ ఒక 4 చెప్పేస్తాను యూజ్ అయ్యే ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ ఇంటిగ్రేషన్ a to b f of x dx. నార్మల్లీ మనం చేసే ప్రాబ్లమ్స్లో అబ్జర్వ్ చేస్తే అప్పర్ లిమిట్ హైయెస్ట్ ఉంటుంది, లోయర్ లిమిట్ లోయెస్ట్ వాల్యూ ఉంటుంది. ప్రతిసారి అది అప్పర్ లిమిట్ హైయెస్ట్ వాల్యూ ఉంటుంది, లోయర్ లిమిట్ వాల్యూ లోయెస్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం రివర్స్ ఇచ్చాడు అనుకోండి, ఏ గ్రేటర్ దెన్ బి. లోయర్ లిమిట్ హైయెస్ట్ ఉంటే సింపుల్గా ఇంటిగ్రేషన్ b to a f of x dx అని రాస్తాం. ఇంటిగ్రేషన్ b to a f of x dx అని రాస్తాం. రీజన్ ఏంటంటే మనకు ఎప్పుడు అప్పర్ లిమిట్ హైయెస్ట్ ఉండాలి, లోయర్ లిమిట్ లోయెస్ట్ ఉండాలి. బట్ ఇక్కడ ఇట్లా డైరెక్ట్ చేసినా మనకు వచ్చే ఆన్సర్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ వన్ ఇంటిగ్రేషన్ 0 to a f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to a f of a minus x dx. ఇది సెకండ్ ప్రాబ్లం. ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామని ఇంటిగ్రేషన్ 0 to a f of x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to a f of a minus x dx. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఎక్కువ 0 to 90 degrees 0 to 180 degrees ఇచ్చినప్పుడు ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఆల్సో సేమ్ a to b f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ a to b f of a plus b minus x dx. సో ఇలా సేమ్ ఇక్కడ కూడా a plus 0 minus x, 0 వాల్యూ కౌంట్లో వేసుకోవటం అలా తీసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇంటిగ్రేషన్ -a2 plus a ఇంటిగ్రేషన్ -a2 plus a f of x dx ఈక్వల్ టు, ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చేస్తే వన్ ఈజ్ 0 వేర్ f of x ఈజ్ ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు. ఆడ్ ఫంక్షన్ అయితే 0 వస్తుంది. అదే 2 into ఇంటిగ్రేషన్ 0 to a f of x dx. ఇది ఎప్పుడు అవుతుందంటే వెన్ f of x ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు. ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అంటే ఏదైనా ఒక ఫంక్షన్ మనం కన్సిడర్ చేసి f of x ఒక ఫంక్షన్ కన్సిడర్ చేస్తే అందులో నెగటివ్ వాల్యూ సబ్మిట్ చేస్తే వచ్చే రిజల్ట్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, నెగిటివే సబ్మిట్ చేస్తారు బట్ వచ్చే రిజల్ట్ కూడా నెగిటివ్లో వస్తే దట్ ఈస్ ద ఆడ్ ఫంక్షన్.
ఓకే. ఇంకా ఎస్రీలో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ సబ్మిట్ చేస్తా, వచ్చేది మాత్రం పాజిటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ ద ఈవెన్ ఫంక్షన్. అంటే మైనస్ ఎక్స్ సబ్మిట్ చేస్తే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే దట్ని ఏమంటాం మనం ఆడ్ ఫంక్షన్. అంటే నేను రిజల్ట్లో వాల్యూ చేంజ్ కాదు, అంటే నెంబర్ అయినా ఏదైనా అది అలాగే ఉంటుంది, బట్ సైన్స్ చేంజ్ అయితే. నేను నెగటివ్ సబ్మిట్ చేసినా కూడా అది ఇచ్చేటప్పుడు రిజల్ట్ ఇచ్చేటప్పుడు పాజిటివ్ ఇస్తే దట్ ఈస్ ద ఈవెన్. నేను నెగటివ్ ఇచ్చేస్తే రిజల్ట్ కూడా నెగటివ్ వస్తే దట్ ఈస్ ద ఆడ్ ఫంక్షన్. ఓకేనా. వన్ ఈజ్ ద ఆడ్ అండ్ అదర్ వన్ ఈజ్ ఈవెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ప్రాపర్టీస్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ విటి, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ సబ్మిట్ చేశాను. ఎల్హెచ్ఎస్ సైడ్ ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్మిట్ చేస్తే ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా ఎక్స్ ప్లేస్లో నేను ఏం సబ్మిట్ చేయండి, మైనస్ ఏ కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్లస్ కాస్ ఎక్స్ అవుతుంది. అంటే ఏమొచ్చింది నాకు, ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా. నెగిటివ్ సబ్మిట్ చేసిన వచ్చే రిజల్ట్ పాజిటివ్ వచ్చింది, అంటే ఇది చేస్తే ఈవెన్ ఫంక్షన్. అదే సైన్ ఎక్స్ తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ సబ్మిట్ చేస్తాం, ఏమవుతుంది, సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, నథింగ్ బట్ ఏంటిది ఇది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇదేంటిది ఆడ్ ఫంక్షన్. ఇది ఈవెన్ ఫంక్షన్, ఇది ఆడ్ ఫంక్షన్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నేను ఇప్పుడు చెప్పే క్వశ్చన్ టైం ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది. ఓకే, ఇప్పుడు చెప్పే క్వశ్చన్, ఈ వీడియోలో చెప్పే క్వశ్చన్లని మ్యాక్సిమం 3 మార్క్స్ కన్నా రావచ్చు, మీకు 5 మార్క్స్ కన్నా రావచ్చు. బట్ ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్స్, అంటే చాలా ఈజీ క్వశ్చన్స్. అన్నీ ఒకటే తీరుగా చేస్తాం, అన్నిటికి ఆన్సర్ 5/4 వస్తుంది. ఒకటి చేస్తే ఇంకోటి మీకు హోంవర్క్ ఇచ్చేస్తాం. షోద్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ 0 to π/2 sin x by sin x plus cos x dx, sin x by sin x plus cos x dx. ఇక్కడ చూడండి, లెట్ కేర్ఫుల్గా చూడండి, స్టెప్స్ కూడా చేంజ్ కావు. ఇంటిగ్రేషన్ i ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to π/2 sin x by sin x plus cos x i అని కన్సిడర్ చేయాలి. దీన్ని ఈక్వేషన్ 1 అని తీసుకుంది, ఈక్వేషన్ 1గా తీసుకుంది. అయితే మనకు ఫార్ములా ఉంది కదా, ఇంటిగ్రేషన్ 0 to a, సెకండ్ ప్రాపర్టీ ఇంటిగ్రేషన్ 0 to a f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to a f of a minus x dx, f of a minus x dx. అది ఇక్కడ i ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to π/2 సైన్ ఆఫ్, అవునా. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి, ఏ మైనస్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఉంది, ఏ ఎంత వాల్యూ 90 degrees, π/2 మైనస్ ఎక్స్ బై డినామినేటర్ సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ హోల్ డిఎక్స్. ఐ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to π/2 సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా కాస్ టీటా. సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా అనేది కాస్ టీటా, అంటే ఏమొస్తుంది నీకు కాస్ ఎక్స్ వస్తుంది. సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటాయి కాబట్టి ఫస్ట్ కోఆర్డినేట్ 90 మైనస్ టీటా ఫస్ట్ కోఆర్డినేట్ ఆల్ ఆర్ ది పాజిటివ్, బట్ రేషియో చేంజ్ అవుతుంది. సైన్ బికమ్ కాస్, కాస్ సైన్, టాన్ కాట్ టాన్, సెక్ కోసెక్, కోసెక్ సెక్. అలాగే సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఏంటి, కాస్ టీటా. నైట్ ఇక్కడ కూడా కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఈక్వేషన్ నెంబర్ ఎంత అండి, ఇది 2. యాడ్ ఈక్వేషన్ 1 and 2. యాడ్ ఈక్వేషన్ 1 and 2. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2 నేను యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే ఎల్హెచ్ఎస్ సైడ్ ఏముంది, i ప్లస్ i ఉంది, అంటే i ప్లస్ i ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to π/2. ఫస్ట్ వన్ ఏంటండి, సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్, ఓకే, ప్లస్ ఇంటిగ్రేషన్ 0 to π/2. సెకండ్ వన్ ఏమొచ్చిందండి, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. i ప్లస్ i వాల్యూ 2i ఈక్వల్, i ప్లస్ i ఈక్వల్ వాట్ 2i ఈక్వల్. రెండిట్లో లిమిట్ వాల్యూ సేమ్, డినామినేటర్లు కూడా సేమ్, అంటే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్,
సైన్ ఎక్స్ ప్లస్ కాస్. అంటే ఇప్పుడు న్యూమరేటర్ చేస్తాం, న్యూమరేటర్ అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తాం. అంటే 0 to π/2 సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. అబ్జర్వ్ చేస్తే దిస్ వన్ గెట్ క్యాన్సిల్. అంటే 2i = ఏమవుతుందండి, ఇంటిగ్రేషన్ 0 to π/2 1 dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ వాల్యూ ఎక్స్, లిమిట్స్ ఆర్ 0 to π/2. సో 2i = ఏమవుతుందండి, π/2. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఇది π/2, లోయర్ లిమిట్ 0 ఎలా కౌంట్లెస్. 2 ట్రాన్స్ఫర్ చేస్తే i = π/4. i వాల్యూ 0 to π/2 sin x by sin x plus cos x dx is equal to π/4. మీకు ఇలా కూడా అడగవచ్చు, ప్రూవ్ దట్ ఇంటిగ్రేషన్ 0 to π/2 sin x by sin x plus cos x dx is equal to π/4 అని ప్రూవ్ దట్ కూడా మిమ్మల్ని అడగవచ్చు. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మెయిన్ థింగ్ ఇదే క్వశ్చన్ చూడండి, నేను ఇంకోటి చేస్తాను. ఇంకో క్వశ్చన్ అవుతుంది ఎలా సార్ అంటే అండర్ రూట్లో ఉన్న క్వశ్చన్. అండర్ రూట్ జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. అండర్ రూట్ ఇది ఇంకో క్వశ్చన్. అండర్ రూట్ 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 సేమ్. మళ్ళీ ఆన్సర్ కూడా ఏమొచ్చిందండి, సేమ్ వచ్చిందని అర్థం. సో ఇలాంటి క్వశ్చన్లు మీకు ఉంటాయి, ఇప్పుడు నేను ఇచ్చేస్తాను, అవి మీరు చేయండి. అన్నిటికి ఆన్సర్ 5/4 వస్తుంది, అందులో ఎలాంటి చేంజెస్ ఉంటాయి. ఓకేనా. ఇలాంటి సైన్ అండర్ రూట్ సైన్ ఎక్స్ బై ఇట్లాంటి క్వశ్చన్లు అన్నిటికి ఆన్సర్ ఏమొస్తుంది, 5/4 వస్తుంది. ఇప్పుడు రాస్తా చూడండి ఒకసారి. మీకు సైన్ బై చెప్పాను కదా, అలాంటి క్వశ్చన్స్ అన్ని ఇక్కడ రాస్తా చూడండి. అన్నిటికీ ఆన్సర్ ఈస్ సేమ్ మెథడ్ చేయండి. ఈ ప్రాబ్లం చూసుకుంటూ చేయండి. 0 to π/2 ఫస్ట్ వన్ ఏంటిదండి, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్, దీని ఆన్సర్. ఇక రూట్ సైన్ ఎక్స్ పెట్టాను కదా, ఇంకోసారి ఏం చేస్తా అంటే ఈ కాస్కు పెట్టేస్తారు. రూట్ కాస్ ఎక్స్ బై రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ డిఎక్స్. దీనికి కూడా ఆన్సర్ ఏమొస్తుంది అండి, మళ్ళీ సేమ్ 5/4. ఎందుకంటే 90 కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా సైన్ టీటా సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా కాస్ టీటా. ఇంకో ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ 0 to π/2 సైన్ పవర్ ఎన్ఎక్స్ బై కాస్ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇది కూడా సార్ ఎన్నున్నది కానీ మీకు డౌట్ రావచ్చు. ఎన్నున్నది కదా అని మీకు డౌట్ వస్తే సైన్ ఎన్ పవర్ 90 మైనస్ ఎక్స్ ఉందనుకోండి, 5/2 మైనస్ ఎక్స్ ఉందనుకోండి, అప్పుడు ఏమైంది, కాస్ ఎన్ పవర్ ఎక్స్ అవుతుంది అంతే. అంటే మీకు దాంతో పెద్దగా ఇబ్బంది ఏమి కలగదు పవర్తోని. ఓకేనా. నెక్స్ట్ వన్ 0 to π/2 0 to π/2 సైన్ పవర్ ఎన్ఎక్స్. నెక్స్ట్ కాస్ పవర్ 20x బై కాస్ పవర్ 20x ప్లస్ సైన్ పవర్ 20x పవర్ ఉన్న సేమ్. సో వీటన్నిటి ఆన్సర్లు ఏమొస్తాయండి, జస్ట్ 5/4 వస్తుంది. 5/4 వస్తుంది అంతే, ఇంకో ఆప్షనే లేదు. అన్నిటి ఆన్సర్ 5/4 వస్తాయి. ఇవన్నీ సైన్లో ఉన్న క్వశ్చన్స్. నెక్స్ట్ ట్యాన్కి వెళ్దాం. నెక్స్ట్ అంటే ట్యాన్లో కూడా ఒకటి చెప్పేస్తా, మిగిలిన కాంబినేషన్ మీరు చేయొచ్చు. సెక్ కోసికంట్ కూడా ఉంటాయి. మ్యాక్సిమం ఇవి రేర్, ఎక్కువ సైన్ కాస్ట్లోనే ఎక్కువ ఇస్తూ ఉంటారు. అవి కూడా మీకు ఒక ట్యాన్ చెప్పేస్తే మిగిలిన మీరు ట్రై చేయండి. ఓకేనా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 అండర్ రూట్ tan x బై అండర్ రూట్ tan x ప్లస్ అండర్ రూట్ కాట్ ఎక్స్ డిఎక్స్. ఇంతకుముందుకు రూట్ లేకుండా చెప్పి అన్నిటికీ రూట్ ఇచ్చాను కదా, ఈసారి రూట్ ఉండే చెప్తా, మళ్ళీ రూట్ తీసేయచ్చు. లెట్ i ఈక్వల్ టు వాట్, 0 to π/2 అండర్ రూట్ tan x బై అండర్ రూట్ tan x ప్లస్ అండర్ రూట్ కాట్ ఎక్స్ డిఎక్స్. దీన్ని ఏమనుకుంటామండి, ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a f of x dx is equal to integration of 0 to a f of a minus x dx. Integration of 0 to a f of x dx equal to integration 0 to a f of a minus x dx. సబ్మిట్ చేస్తే i ఈక్వల్ టు వాట్, ఇంటిగ్రేషన్ 0 to π/2 అండర్ రూట్ ఆఫ్ ట్యాన్ కదండి, ఎక్స్ ప్లస్లో ఏం రాయాలి, 90 degrees మైనస్ ఎక్స్ బై డినామినేటర్లో కూడా సేమ్ ట్యాన్ ఆఫ్ 5/2 మైనస్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ కాట్ ఆఫ్ 5/2 మైనస్ ఎక్స్ ఓన్ డిఎక్స్. ఓకేనా.
ఐ ఈక్వల్ టు 0 to π/2 అండర్ రూట్ ఆఫ్ tan 90 మైనస్ θ ఏమవుతుంది కాట్ అవుతుంది అండర్ రూట్ కాట్ ఎక్స్ బై ఇక్కడ కూడా అండర్ రూట్ కాట్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ కాట్ ఆఫ్ 90 మైనస్ θ tan x dx. ఇదేంటిది ఈక్వేషన్ నెంబర్ 2. ఇది ఈక్వేషన్ 1 అయితే ఇది ఈక్వేషన్ 2 అయింది. ఓకే మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటిది యాడ్ ఈక్వేషన్ 1 and 2 రెండు ఈక్వేషన్లు యాడ్ చేయండి కనిపిస్తుంది కదా యాడ్ ఈక్వేషన్ 1 and 2 యాడ్ చేస్తున్నా చూడండి I ప్లస్ ఐ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 ఏంటి 0 to π/2 అండర్ రూట్ tan x బై అండర్ రూట్ tan x ప్లస్ అండర్ రూట్ కాట్ x dx ప్లస్ 0 to π/2 సెకండ్ ఈక్వేషన్ ఏంటండి అండర్ రూట్ కాట్ x బై అండర్ రూట్ కాట్ x ప్లస్ అండర్ రూట్ tan x dx. రెండు సేమ్ ఉన్నాయి I ప్లస్ ఐ 2i. సో 0 to π/2 డినామినేటర్ అలాగూ సేమ్ ఉంటాయి కూడా ఉంటాయి అంటే కన్ఫర్మ్ ఉంటాయి ఎందుకంటే ఆ ప్రాబ్లమ్సే అలా ఉంటాయి. అన్నిటికీ ఆన్సర్ 5/4. మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ ఉన్నాయి ఇవే 8x అని 9x అని 10x అని sin పవర్ 12x అని అన్నిటికీ అవే ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా sin 20 పవర్ x ఉన్నా ఏది తీసుకున్నా ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ సేమ్ ఎలాంటి చేంజెస్ ఉండవు. చూడండి రూట్ tan x ప్లస్ ఏమవుతుంది రూట్ కాట్ x అవుతుంది బై రూట్ tan x ప్లస్ రూట్ కాట్ x ఓల్డ్ x గెట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంటుందండి 1 ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఎంత x లిమిట్స్ వాల్యూస్ ఆర్ 0 to π/2. సో 2i ఈజ్ ఈక్వల్ ఎంత 5/2 ఐ ఈక్వల్ టు 5/4. ఐ అంటే ఏం రాస్తారండి మళ్ళీ క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ సేమ్ సిమిలర్లీ మీకున్న క్వశ్చన్స్లో చూస్తున్నా ఇంకేమన్నా tan ఉన్నాయి ఇవి అయిపోయాయి కదా. ఇందులోనే మీకు మళ్ళీ హోంవర్క్ ప్రాబ్లమ్స్ చూడండి సేమ్ ఉంటాయి ఇవి కూడా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 అండర్ రూట్ కాట్ x బై అండర్ రూట్ కాట్ x ప్లస్ అండర్ రూట్ tan x dx. ఇది కూడా 5/4 ఆన్సర్. 0 to π/2 tan x బై tan x ప్లస్ కాట్ x dx. ఇది కూడా 5/4. ఇంటిగ్రేషన్ 0 to π/2 కాట్ x బై కాట్ x ప్లస్ tan x. ఇది కూడా 5/4. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ 0 to π/2 సెకండ్ x బై సెకండ్ x ప్లస్ కోసెకంట్ x dx. ఇది కూడా ఆన్సర్ ఏమొస్తుందండి 5/4. రీజన్ ఏంటంటే సెక్ ఆఫ్ 5/2 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు కోసెకంట్ x. కోసెకంట్ ఆఫ్ 5/2 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు సెక్ x అన్నట్టు. ఇది కూడా ఆన్సర్ ఏమొస్తుంది 5/4. సేమ్ మెథడ్ చేయండి. మెథడ్లో చేంజ్ ఏమీ ఉండదు. ఆన్సర్ మాత్రం సేమ్ అండి 5/4 రావాలి. ఇంటిగ్రేషన్ 0 to π/2 అండర్ రూట్ ఆఫ్ సెక్ x బై అండర్ రూట్ ఆఫ్ సెకండ్ x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ కోసెకంట్ x dx. ఇది కూడా 5/4 వస్తుంది. ఎక్కడ ఆన్సర్స్ చేంజ్ కావు. ఓకేనా ఎక్కడ కూడా మీకు ఏంటి ఆన్సర్స్ చేంజ్ కావు. ఇక్కడ వరకు ఇవి చేసుకోండి. అన్నిటికీ ఆన్సర్ సేమ్ సిమిలర్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఇవన్నీ 5/4లో వస్తే ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సైన్లో కూడా ఇంతకుముందుకు మీకు సైన్ ఇచ్చాను కదండి. వీటన్నిటికి కూడా పవర్ ఇలా కూడా రాయొచ్చు. 0 π/2 ఎగ్జామ్లో సైన్ పవర్ 18x బై కాస్ పవర్ 18x ప్లస్ సైన్ పవర్ 18x dx అని. దీనికి కూడా ఆన్సర్ 5/4. పవర్ ఉన్నంత మాత్రాన ఎలాంటి చేంజెస్ ఉండదు. సింపుల్గా పవర్ ఉన్నా కూడా సైన్ పవర్ 80 ఆఫ్ 5/2 మైనస్ ఎక్సే కదండి. ఏమవుతుంది కాస్ పవర్ 18. అది అట్లాగే జస్ట్ అలా ఉందంటే ఉంది అంతే. అప్లై చేసుకోండి కన్ఫామ్ ఒక క్వశ్చన్ వచ్చింది. సో మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అన్రెడ్డి. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకే థ్యాంక్ యూ. రిమైనింగ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ పార్ట్ 4లో కంప్లీట్ చేస్తే పార్ట్ 4తో డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్ కంప్లీట్ అయిపోతుంది.
ఓకేనా? థ్యాంక్ యూ.